క్రిస్మస్‌కి 1 మంత్ ముందు నుంచే మనం ఇల్లంతటిని డెకరేట్ చేసుకొని, లైట్స్‌తో నింపేసి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఈ సెలబ్రేషన్‌ని చేసుకుంటూ ఉంటాం. కానీ ఫస్ట్ క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టిన ఆ రోజు ఇలా ఏమీ లేదండి. ఆ రోజు యేసుక్రీస్తు వారిని వెల్కమ్ చేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరండి. తెలియని ఒక ప్రదేశానికి 9 నెలల గర్భవతి అయిన తన భార్యను తీసుకొని యోసేపు బెత్లెహేమ్‌కొచ్చాడు. అక్కడ ఎవరూ తెలిసిన వారు లేరు. ఒక కుటుంబము తెలీదు, ఒక స్థలము తెలీదు. ఎక్కడ శిశువుని ప్రసవించాలో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. వారి హృదయంలో ఎంతో అలజడి, చీకటి, నిశ్శబ్దము. ఇంకో పక్క శిశువు పుడితే చంపేయాలని ఎదురు చూస్తున్న హేరోద్ మహారాజు. వీటన్నిటి మధ్యలో ఈ లోకరక్షకుడు జన్మించాడు. కానీ ఆయన పుట్టంగానే అంతా మారిపోయిందండి. ఒక వెలుగు వచ్చింది. దేవదూతలు, అక్కడున్న గొల్లలు అందరూ ఆయన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. తూర్పు నుంచి జ్ఞానులు వచ్చారు. ఆ సమయంలో దేవదూత అక్కడున్న గొల్లలకు చెప్పిన ఈ మాట ఈరోజు ప్రభు కూడా మనందరికీ చెప్తున్నాడండి. డు నాట్ బి అఫ్రేడ్, ఐ హ్యావ్ కమ్ విత్ అ గుడ్ న్యూస్ టు గివ్ యూ అ గ్రేట్ జాయ్. మీ 2025 మొత్తము నిశ్శబ్దముగా, అంధకారంలో ఉందేమో, కన్ఫ్యూజన్లో ఉందేమో, కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దిస్ క్రిస్మస్ ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ యూ అ గుడ్ న్యూస్ అండ్ యూ విల్ హ్యావ్ అ గ్రేట్ జాయ్. విష్ యూ ఆల్ అ మెరీ క్రిస్మస్.